గ్రో విత్ కినారా మరొకసారి స్వాగతం. గ్రో విత్ కినారా సెషన్లో ఈ సెషన్లో మనం ఏమి నేర్చుకుంటామంటే మన ఎంఎస్ఎంఈ బిజినెస్ మన కస్టమర్ ఎంఎస్ఎంఈ బిజినెస్ ప్రాక్టికల్గా వాళ్ళ వర్క్ ప్లేస్లో వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చి ఎలా వాళ్ళ కింద ఏం పని చేస్తూ ఉంటారో వాళ్ళకి ఎలా ఇంప్రూవ్ చేయాలి, అలాగే కస్టమర్ బిజినెస్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, కస్టమర్ ఫుట్ఫాల్స్ ఎలా ఇంప్రూవ్ చేయాలి, దాని గురించే ఈ సెషన్. ప్రాక్టికల్ వర్క్ ప్లేస్ ట్రైనింగ్ ఉంటుంది. ఎలా వాళ్ళు కింద చేసే ఉండే ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇచ్చి ఎలా వాళ్ళ సర్వీస్ని పెరుకోవచ్చు, అలాగే స్టాండర్డ్ బార్ని ఎలా రేస్ చేయొచ్చు, దాని గురించే ఈ సెషన్. మెయిన్ ఇంపార్టెంట్గా ఏమిటంటే మీ అందరికీ తెలుసు, అందరూ బిజినెస్ చేస్తారు, మనము కూడా బిజినెస్ చేస్తాము. కానీ ఏమైతుందంటే కొన్ని టైంలో బిజినెస్ తగ్గిపోతుంది. ఎందుకంటే రకరకాలుగా రీజన్స్ ఉండొచ్చు. కానీ దీంట్లో 5 మేజర్ రీజన్స్ మనం ఐడెంటిఫై చేసిండాము. ఒకటి ఏమిటంటే, ఇప్పుడు ఎవరన్నా ఒక బిజినెస్ చేస్తూ ఉంటారు, మ్యానుఫ్యాక్చరింగో ట్రేడింగో సర్వీస్ పెట్టుకుంటాం, హోటల్ ఇండస్ట్రీనే పెట్టుకుంటాం ఎగ్జాంపుల్. ఇప్పుడు ఆ హోటల్ ఇండస్ట్రీలో కస్టమర్స్ వస్తూ ఉంటారు. కస్టమర్స్ వస్తూ ఉంటే వాళ్ళకి ఎలా మనము గ్రీట్ చేయాలి, ఎలా మనం మాట్లాడాలి, సర్వీస్ ఎలా ఇవ్వాలి, అది మనకు తెలియదంటే కస్టమర్ ఇంకొకసారి వస్తారా? రారు. అది దానివల్ల ఏమైతా ఉంది అంటే మన స్టాఫ్కి వాళ్ళు ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి, ఎలా నేర్పించేయాలి, కస్టమర్ దగ్గర మాట్లాడేదని తెలియదు. చూస్తే 4.7% ఇండియా వర్క్ ప్లేస్లో ఇది ప్రాబ్లం అయ్యి స్కిల్ సెట్టే లేకుండా చాలా మందిలో ప్రాబ్లం అవుతా ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఎలా ట్రైన్ చేయాలో తెలియదు. ఒకటి. సెకండ్, ఎలా జనాలు మన టీంకి వాళ్ళు హైర్ చేయాలి. వాళ్ళు బిజినెస్ నడుపుతా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, ఏమన్నా ప్లాస్టిక్ కప్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇప్పుడు ఆ స్కిల్ సెట్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేసేయాలి, మిషన్ ఎలా ఆపరేట్ చేయాలి వాళ్ళకి తెలియదంటే ఏమవుతుంది? ప్రాబ్లం అయిపోతుంది. వాళ్ళ పని సరిగ్గా చేయలేదు, స్కిల్సే లేదు. 25% ఆఫ్ ఎంఎస్ఎంఈ ఏమైతుంది, ల్యాక్ ఆఫ్ స్కిల్ ఉంది. వర్కర్స్ ఊరికే కావాలి, తక్కువ రేట్లో దొరుకుతారని తీసుకొని ఇస్తారో, సర్వీస్ బాగా చేయరు. అలాగే నెక్స్ట్ ఏమిటంటే వాళ్ళ ప్రోగ్రామ్ ఏమి, ఎవరైనా కస్టమర్స్ ట్రేడింగ్ బిజినెస్ చేస్తూ ఉంటే కస్టమర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళ షాప్లో ఏమేమి స్టాక్ ఉంది అదే వాళ్ళకి తెలియదంటే ఎట్లయితుంది? 70% మీరు రూరల్లో, విలేజెస్లో, పల్లెల్లో అంతా పోతే ఎవరైనా ఏమన్నా అడిగితే షాప్ అది ఏందంటే ఏమి అని తెలుసుకుంటారు. వాళ్ళకి తెలిసిండే లేదు అది ప్రోడక్ట్ అంటే ఏమి అనేసి. నాలుగోది దీనివల్ల అన్ని ఏమైతా ఉందంటే కస్టమర్ లూజ్ అయిపోతా ఉంటారు. 3 ఎంఎస్సీలో ఒక కస్టమర్ పోతా ఉంటారు. ఒకసారి వస్తే కస్టమర్ ఇంకొకసారి రారు. ఎందుకంటే మన కమ్యూనికేషన్, మా సర్వీస్ బాగలేదు. దానివల్ల ఏమైతుంది, మన గ్యాప్ పెరిగిపోతుంది. ఎవరిది? మాది, మా ఎంప్లాయీస్, మళ్ళీ మా ప్రోడక్ట్, మళ్ళీ మా కస్టమర్స్, వీళ్ళందరూ కట్టిపాడుగా ఉంటానే బిజినెస్ బాగా అయ్యేది. దానివల్ల ఏమైతుంది, బిజినెస్ 15 to 20% డ్రాప్ అయిపోతుంది. సో ఇది మేజర్ ఫైండింగ్స్. ఈ బిజినెస్ అన్ని ఇట్లా డ్రాప్ అయ్యకుండా, ఈ బిజినెస్ అన్ని పాడైకుండా మన ఎంప్లాయీ ఎవరికి మనం హైర్ చేస్తాము, వాళ్ళ బాగా సర్వీస్ ఇవ్వాలి, కస్టమర్తో ఎలా మాట్లాడాలి, దాని గురించే ఈ సెషన్. ఓకేనా? దానికోసమే మనం ఏం చేసామంటే ఈ ఎంఎస్ఎంఈకి మనము ట్రైనింగ్ చేయాలి. ఈ ఎంఎస్ఎంఈ అంటే మన కస్టమర్ ఎవరు చేస్తూ ఉంటారో, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ బిజినెస్ ఎవరు నడుపుతూ ఉంటారో వాళ్ళకి మనము బాగా ట్రైనింగ్ ఇవ్వాలి. ఎట్లా అంటే దానికోసమే ఈ సెషన్ పెట్టినాం. ఫస్ట్ ఈ ట్రైనింగ్ గురించి వాళ్ళు తెలుసుకుంటే ఏమవుతుందంటే, ఫస్ట్ వాళ్ళ ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఎవరే కస్టమర్ వస్తే వాళ్ళకి ఎలా నమస్కారం చేయాలి, ఎలా వెల్కమ్ చేయాలి, ఎలా మాట్లాడాలి. సర్వీస్ బాగా వస్తే డెఫినెట్గా ఫుట్ఫాల్స్ బాగా అవుతుంది కదా, ఒకటి. సెకండ్, వాళ్ళ బిజినెస్ లా ఏం స్టాక్ ఉందో, ఏం ప్రోడక్ట్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారో, ఏం ప్రోడక్ట్ సేల్స్ చేస్తూ ఉంటారో ఆ గ్యాప్ తగ్గిపోతుంది. దానిపైన బాగా నాలెడ్జ్ ఉంటుంది. అలాగే కస్టమర్ సర్వీస్ బాగా ఇస్తే డెఫినెట్ గా కస్టమర్ సర్వీస్ ఇంప్రూవ్ అయిపోతుంది. మళ్ళా మన కాస్ట్ కూడా ఏమైతుంది, మనం ఊరికి బిజినెసే కాకుండా అట్లే పెట్టుకుంటే ఏమైతా ఉంది, సరుకు అట్లే ఉంటుంది. ఇప్పుడు పోయే సరుకు రేపు పోయేలతో దానికి ఏమైతుంది, మనం కాస్ట్ ఇంప్రూవ్ చేస్తాం. ఎక్కువ కస్టమర్స్ వస్తూ ఉంటే ఏమైతుంది, ₹1 లాభం వస్తే కూడా పర్వాలేదు ఇచ్చేస్తాము. అదే 10 దినాలకు ఒక కస్టమర్ వస్తే ₹10 పెట్టుకొని ఇస్తాం. దానివల్ల ఏమైతుంది, ప్రాబ్లం అయ్యి కస్టమర్ రారు. ఇప్పుడు అందరూ కస్టమర్ ఏం చూస్తారో, మంచి క్వాలిటీ విత్ మంచి సర్వీస్ విత్ మంచి కాస్ట్, దాని అవసరము. దానికోసమే మనం ఏం చేసాము, గ్రో విత్ కినారా మనం ఈ వర్క్షాప్ పెట్టి మన కస్టమర్స్ ఎవరు ఉండారో, వాళ్ళు ఎంఎస్ఎంఈ బిజినెస్ ఎవరు చేస్తూ ఉండారో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఈ కమ్యూనికేషన్ గ్యాప్ని ఎలా ఫిల్ చేయాలి, ఎలా వాళ్ళ బిజినెస్ని పెరపాలి అనేది సెషన్. ఎవరికి వర్క్షాప్? సింపుల్, నేను చెప్పినట్లు మన ఎంఎస్ఎంఈ బిజినెస్ ఎవరు చేస్తూ ఉంటారో వాళ్ళ మ్యాన్ పవర్ కన్స్ట్రెయిన్ ఉంటుంది. ఈ స్మార్ట్ స్కిల్ ట్రైనింగ్, మళ్ళీ ఇంటర్నల్ ట్రైనింగ్ వాళ్ళకి ఏమి డబ్బులు కట్టే అవసరం లేదు. వాళ్ళు నేర్చుకుంటే, ఈ ట్రైనింగ్లో వచ్చి వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళ ఉద్యోగాలను ఎలా వాళ్ళు ట్రైన్ చేయాలి అని తెలిసిపోతుంది.
సో దానికి ఎవరు ఉంటారో స్మాల్ బిజినెస్ ఓనర్ విత్ లిమిటెడ్ స్టాఫ్, చిన్న బిజినెస్ చేసే వాళ్ళు, తక్కువ స్టాఫ్ ఉండే వాళ్ళు ఒకరు. సెకండ్, ఫస్ట్ టైం బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్ అయిపోతారు కదా, ఫస్ట్ కొత్తగా స్టార్ట్ చేసింటారు బిజినెస్, వాళ్ళకి ఎలా మేనేజ్ చేయాలి వాళ్ళ టీం తెలిసేలే వాళ్ళకి. సెకండ్, బిజినెస్ ఏమైతా ఉంది స్కేల్లో వితౌట్ హైరింగ్ ఏమి చేయకుండా ఊరికే ప్రొడక్షన్ చేస్తూ ఉంటారు. ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా ప్లాన్ చేయాలి తెలియదు. బిజినెస్ ఎలా గ్రో చేయాలి అనేది తెలియదు వాళ్ళకి. నాలుగోది ఏమిటంటే బిజినెస్ వచ్చేసి చాలా వేరే రీజన్లో ఉంటుంది, వేరే రకరకాలుగా ట్రైనింగ్ ఇస్తారు. కానీ మన బిజినెస్ స్టాండర్డ్గా ఉండాలి. ఎవరు కస్టమర్ వస్తాను, ఇప్పుడు కస్టమర్ ఎవరైనా రావచ్చు, కానీ వాళ్ళందరూ కస్టమర్ వస్తే ఎలా మనం వాళ్ళకి ఫార్మల్గా గ్రీట్ చేయాలి, మీట్ చేయాలి, దాని గురించి సెషన్. సో బిజినెస్ ఎవరు చేస్తూ ఉంటారో, ఈ కేటగిరీలో ఎవరు వస్తారో వాళ్ళకి ట్రైనింగ్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఎలా హెల్ప్ఫుల్ అవుతుందంటే ఫస్ట్ ఈ టాపిక్లో మనం ఏం కవర్ చేస్తామంటే ఫస్ట్ కమ్యూనికేషన్. ఇప్పుడు మనం ఈ ట్రైనింగ్ పెట్టిండాము, ఎందుకు పెట్టిండాం ట్రైనింగ్? అది ఒక మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్. మీకు ఈ మాహితి ఇవ్వాలి, మనం మీ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలి. ఎలా కస్టమర్తో స్మార్ట్గా మాట్లాడాలి, వాళ్ళ కస్టమర్ వాళ్ళ షాప్లో ఎవరు వస్తారో వాళ్ళకి కమ్యూనికేషన్ ఎలా స్మార్ట్గా చేయాలి ఒకటి. సెకండ్, కస్టమర్స్ మన షాప్కి వస్తే వాకిన్ కస్టమర్కి వాళ్ళకి ఎలా గ్రీట్ చేయాలి, ఎలా మాట్లాడాలి రెండోది. మూడోది, కస్టమర్స్ డెఫినెట్గా కొన్ని టైంలో అప్సెట్ అయిపోయి ఉంటారు, కొన్ని టైంలో కంప్లైంట్స్ రేస్ చేస్తారు. ఆ కంప్లైంట్స్ని ఎలా మనము కరెక్ట్ వేలా హ్యాండిల్ చేయాలి. నాలుగోది ఏమిటంటే దీనికి ఏమి కాస్టే ఉండలేదు, ఫ్రీ. ఇది మీ ఎంప్లాయీని మీరే ట్రైన్ చేయొచ్చు, ఎవరు బయట వాళ్ళు వచ్చి ట్రైన్ చేసే అవసరమే లేదు. మీరు ఈ ట్రైనింగ్ ఎలా చేయాలి అని నేర్చుకుంటే మీరు పోయి మీ స్టాఫ్ ట్రైనింగ్ చేస్తే వాళ్ళు సర్వీస్ ఇంప్రూవ్ అయితే డెఫినెట్లీ మీ బిజినెస్ గ్రో అయిపోతుంది. ఐదోది, ఏమి మీ షాప్లో గ్యాప్ ఉంది, ఆ వ్యక్తి సేల్ చేయాలి ఈ ప్రోడక్ట్ అంటే వానికి ఏమి ఇన్ఫర్మేషన్ కావాలో అది ఫిల్ చేయొచ్చు, దానికి తగ్గట్లా మీరు ట్రైనింగ్ ఇవ్వచ్చు. ఈ టాపిక్స్ ఇదన్నీ కవర్ చేస్తుంది. ఫస్ట్ టాపిక్ ఏమిటి అంటే ఎవరే కస్టమర్ రాని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ట్రైనింగే చూస్తాం, మనం ట్రైనింగ్ వచ్చిన తక్షణమే నేను మీకు ఏం చెప్పాను, సార్ గుడ్ మార్నింగ్ అని అందరికి విష్ చేశాం, వెల్కమ్ చేశాం మీ అందరికి. కరెక్టా? ఎందుకు చేశాం ఇట్లా? మీకు చాలా అవసరము. నేను ఊరికి డైరెక్ట్గా వచ్చారా ట్రైనింగ్ స్టార్ట్ చేశారా అంటే కస్టమర్ ఖుషి అవుతారా? ఖుషి అవ్వరు. కస్టమర్ ఎవరైనా వచ్చిన తక్షణమే వాళ్ళకి ఎలా గ్రీట్ చేయాలి స్మార్ట్గా, దానికోసమే మీరు ఏం చేయాలి అంటే ఒక రోల్ ప్లే క్రియేట్ చేయవచ్చు. కస్టమర్స్ మనము నార్మల్గా వాళ్ళే కస్టమర్గా నడిపించి వాళ్ళు ఒక స్టాఫ్ ఎలా వెల్కమ్ చేయాలి, వెల్కమ్ చేసేటప్పుడు వాళ్ళు కస్టమర్ వస్తే ఎలా మాట్లాడతావో, స్వాగతం ఎట్లా చేస్తావో, గ్రీట్ ఎలా చేస్తావో, అలాగే కస్టమర్ మాట్లాడేటప్పుడు నీవేం కావాలి కరెక్ట్గా వినాలి, యాక్టివ్. మళ్ళా నెక్స్ట్ మీ టోను, గుడ్ మార్నింగ్ అని చెప్తే అవ్వదు. సార్ నమస్కారం సార్, ఎలా ఉంటుంది సార్, వచ్చారు మా షాప్కి ప్లీజ్ స్వాగతం సార్, ఎలా ఉంటుంది అదే నమస్కారం రాండా సార్ ఏం కావాలి కాదు. ఇలాగా డిఫరెంట్ టోన్ ప్లేస్లా డిఫరెంట్ సినారియోస్లా మీరు రోల్ ప్లే క్రియేట్ చేసి ఓనర్ ఎవరు ఉంటారో వాళ్ళు, మళ్ళీ వాళ్ళ స్టాఫ్ ఎవరు ఉంటారో వాళ్ళతోనే వారు 15 to 20 minutes రోల్ ప్లే సెషన్ క్రియేట్ చేసి వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళ ట్రైనింగ్ వాళ్ళ సర్వీస్ ఇంప్రూవ్ అయిపోతుంది. ఎప్పుడు మనం మాట్లాడే విధానము స్మార్ట్గా, మనము ఎట్లా గ్రీట్ చేస్తాం, ఎప్పుడు చిరునవ్వుతో స్మైల్తో మనం ఎలా గ్రీట్ చేయాలి, అలాగా డిఫరెంట్ సినారియోస్ క్రియేట్ చేసి వాళ్ళు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుందంటే ఒక కమ్యూనికేషన్ ఎలా ఇంప్రూవ్ చేయాలి అంటే ఫస్ట్ ఎవరైనా వస్తారు, ఇప్పుడు ఇక్కడ హిందీ సినారియో పెట్టింటారు, కానీ నేను మీకు తెలుగులో చెప్తాను. ఎలా అంటే కామన్, ఎవరన్నా మీ షాప్కి వచ్చిన తక్షణమే ఏం చేస్తారు, స్వాగతం సార్ నేను ఎలా మీకు సహాయగలపడగను నార్మల్గా అడుగుతారు జనరల్గా. అది కాకుండా నమస్కారం సార్ మా షాప్కి వచ్చారు స్వాగతం కూర్చోండా సార్, అట్లా ఎలా ఉంటుంది, కస్టమర్ ఖుషి అయిపోతారు. అలాగే వాక్ చేసేటప్పుడు సార్ నమస్కారము రాండా సార్ షాప్ లోపల కూర్చోండా సార్, మీరు ఏం చూడాలి ఉందా సార్, మీ ఇంట్రెస్ట్ ఏమి సార్, ఏం మీకు కావాలి సార్ ప్రోడక్ట్. వాళ్ళు కస్టమర్ అడుగుతారు నాకు షర్ట్ కావాలి, ఓకే సార్ డెఫినెట్గా చూపిస్తాను సార్, మీకు ఏ షర్ట్ కావాలి సార్, సార్ మన దగ్గర ఓకే సార్ ఈ ప్యాటర్న్లో కావాలా సార్, ఈ ప్యాటర్న్లో 3 కలర్స్ ఉంది సార్ తీసుకోండా సార్, చూడండా సార్ నాకు షర్ట్ కావాలి అంతే చెప్పారు, కానీ మీరు చెప్పారు ఓకే సార్ ఏ ప్యాటర్న్లా కావాలి, డెఫినెట్గా మేము చూపిస్తాం సార్, మన దగ్గర రకరకాలుగా ప్యాటర్న్ ఉంది, మీ ప్యాటర్న్ ఏం కావాలి సార్, మీకు రెగ్యులర్ ఫిట్ కావాలా, యాపిల్ కట్ కావాలా, ట్రిమ్ ఫిట్ కావాలా, స్లిమ్ ఫిట్ కావాలా, ఏం కావాలి. వాళ్ళు స్లిమ్ ఫిట్ అంటారు, మీ సైజ్ సార్ తెలుసుకొనొచ్చు, ఓకే సైజ్ ఇంత సార్, ఇది ఈ ప్యాటర్న్లో 3 కలర్ ఉంది చూడండి సార్. కస్టమర్ ఎంత ఖుషి పడతారు, షర్ట్ కావాలా ఏ షర్ట్ చూపిరా. నెక్స్ట్ ఇంకొకటి ఏం చేయాలి అంటే లేదు సార్ ఇలా కావాలి నాకు, వాళ్ళు టేస్ట్ చూస్తూ ఉంటారు కలరు వాళ్ళకి ఫ్యాబ్రిక్ అదే, ఓకే సార్ ఫాస్ట్గా మాట్లాడకూడదు స్లోగా, ఓకే సార్ అర్థమైంది, మీకు ఏం కావాలో నాకు అర్థమైపోయింది సార్, ప్లీజ్ కూర్చోండా సార్, చైర్ అక్కడ చైర్ ఉంటే చైర్లో కూర్చోండి, 1 minute సార్ చూపిస్తాను ఎత్తి మళ్ళా చూపించాలి.
మళ్ళీ ఇంకొకటి కస్టమర్ ఎలానా ఉండొచ్చు, కానీ మనం ఎట్లా ఉండాలి, మన పోస్టర్ మన బాడీ లాంగ్వేజ్ నీట్గా ఉండాలి. కస్టమర్ల షాప్లో ఉండి మాట్లాడేటప్పుడు మనం గ్రూమ్గా ఉండకుండా, నీట్గా ఉండకుండా, మనం ఐ టు ఐ కాంటాక్ట్ చేయకుండా, వాళ్ళకి స్మైల్ జెంటల్గా మాట్లాడకుండా, ఒక 3-4 షర్ట్లు చూపిస్తారు, లేదు వేరే చూపియండి, మళ్ళీ ఒక 3 చూపిస్తారు, కస్టమర్ జిరానే తీసుకోండి అని పారేస్తే అది బాడీ లాంగ్వేజ్, ఐ కాంటాక్ట్ బేజారైపోతారు. దానికి ఓకే సార్ తొందర లేదు సార్, ఇది వద్దా సైడ్ లో పెట్టండి సార్, వేరే చూపిస్తున్నా, అలా పోయి చూపియాలి కస్టమర్ తో. మెయిన్ మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో ఎప్పుడు చిరునవ్వుతో ఉండాలి కస్టమర్ తో, అది చాలా చాలా అవసరం. ఇది ఒక ఎగ్జాంపుల్ సినారియో, ఎలా వెల్కమ్ చేయాలి, ఎలా కస్టమర్ తో మాట్లాడాలి, వాళ్ళు ఏం ప్రోడక్ట్ ఉందో వాళ్ళు తెలుసుకొని, అలాగే మా దగ్గర ఏం కేటగిరీస్ ఉందో దాన్ని సిమిలర్ గా చూపించి, కస్టమర్ ఏమి 10 కాదు 20 అడుగుని కస్టమర్, మన కర్తవ్యం ఏమి మనం చూపియాలి, ఎట్లా చిరునవ్వుతో బాగా మాట్లాడుతూ నవ్వుతో చూపియాలి. బాడీ లాంగ్వేజ్ రాంగ్ గా ఉండవేకూడదు. ఇది చాలా చాలా అవసరం ఒక స్మార్ట్ కమ్యూనికేషన్ చేయాలి అంటే. సెకండ్, క్వశ్చన్స్ వాళ్ళు ఉంటుంది, ఏం అడుగుతా ఉండారంటే గ్రూప్ షేర్ ఫీడ్బ్యాక్, అదంతా అయినాక మీరు ఏమన్నా కావాలి అంటే మీరు డెఫినెట్ గా కస్టమర్ ఉండి పోయిపోయారు, నెక్స్ట్ పోయిన తక్షణ మీరు ఏమన్నా ఓనర్ లాగా వాళ్ళకి అబ్జర్వ్ చేస్తా ఉంటే క్వశ్చన్స్ అడగొచ్చు మీరే, ఎట్లా ఉండింది ఇది ఎఫెక్టివ్ గా, ఫన్ టీమ్ బిల్డింగ్ యాక్టివిటీగా ప్రాక్టీస్ చేయరా, వాళ్ళ స్టాఫ్ ఉంటే వీళ్ళు కస్టమర్కి ఎలా నేర్పించారు చెప్పరా, ప్రాక్టికల్ ఎగ్జామ్ తో లైవ్, ఇప్పుడు వచ్చారు కదా ఈ కస్టమర్ వచ్చి పోయారు కదా, వీళ్ళు హ్యాండిల్ చేశారు కదా, ఎలా ఇది అయింది కస్టమర్, ఏం అనిపిస్తుంది ఇక్కడ బెటర్ అవ్వచ్చు, అప్పుడు వాళ్ళ దగ్గర ఫిట్ మ్యానుఫ్యాక్చర్ కాదు, వాళ్ళు వచ్చారు, వాళ్ళు అడిగారు 3-4 షర్ట్లు, కానీ నువ్వు నా 5-6 షర్ట్ అడిగిన తక్షణమే నీ బాడీ లాంగ్వేజ్ లో మార్పు అయిపోయింది, నవ్వు పోయింది, సడన్ గా నువ్వు ఇరిట్ అయిపోయి ఏం చేసావో, ఇంతే ఉండే సార్ ఇంతే ఇంతే అని చెప్పేసారు, కస్టమర్ పోయేసారు. కానీ అదే నువ్వు చెప్పకుండా, ఓకే సార్ 4 షర్ట్ వద్దా, ఇది ఓకే సార్ సైడ్ లో పెడతాను, వేరే షర్ట్లు ఉంది చూపిస్తాను సార్, లేదు మన ప్రోడక్ట్ మన ఓన్ మ్యానుఫ్యాక్చర్, ఇది కొంచెం ట్రై చేస్తారా, ఇది బాగుండొచ్చు చూస్తారా, ట్రయల్ రూమ్ అక్కడ ఉంది సార్ ట్రై చేయండి సార్, ఏం తొందర లేదు, ఇంకా కావాలంటే వెరైటీ చూపిస్తాను. ఈ టోన్ ఈ బాడీ లాంగ్వేజ్ చేసింటే నువ్వు కస్టమర్ ఏమి తీసుకోకుండా పర్వాలే, కానీ వీళ్ళు ఇక్కడ పోతే వీళ్ళ దగ్గర ఇన్ని వెరైటీలు ఉంది, వీళ్ళ దగ్గర దొరకవచ్చు అనేసి ఇప్పుడు లేకుండా రేపు రావచ్చు కస్టమర్. అది చాలా అవసరము. కస్టమర్ కి మన షాప్ మీద కాన్ఫిడెన్స్ రావాలి, అలాగే మనము కస్టమర్ మీద కాన్ఫిడెన్స్ పెట్టాలి, ఇది చాలా చాలా అవసరం. స్మార్ట్ స్కిల్స్ బాడీ లాంగ్వేజ్ చాలా చాలా అవసరము. ఎప్పుడు అంతే బెస్ట్ థింగ్ ఏమిటంటే, ఇప్పుడు ఈ ట్రైనింగ్ లో ఉన్నాము, మనము ఈ ట్రైనింగ్ లో ఉండేటప్పుడు మనం ఏం చేస్తాము అంటే రెస్పెక్ట్ ఇస్తాం, ఐ టు ఐ కాంటాక్ట్. ఇప్పుడు నేను ట్రైనింగ్ లో ఉన్నాను, మీరు చూపలేదంటే నా కెమెరా ఆఫ్ చేసి నేను ఎలా కావాలంటే అట్లా మాట్లాడవచ్చు, ఆరాంగా ఎలా కావాలంటే అట్లా కూర్చొని వచ్చా, ఇట్లు కూర్చొని ఇట్లు చెప్పరా అని మాట్లాడొచ్చా, నేను ఎట్లుండాను స్ట్రైట్ గా ఉండి ల్యాప్టాపే చూసి మీకు మాట్లాడుతూ ఉన్నాను. అలాగే కస్టమర్ వచ్చేటప్పుడు కస్టమర్కి ఎప్పుడు మనము ఇండియాలో ఉన్నాం కాబట్టి ఫీమేల్ కస్టమర్ వస్తే నమస్కారము, మేల్ కస్టమర్ వస్తే ఎవరన్నా ఉన్నాయి సార్ నమస్కారం స్వాగతం రాండా సార్, ఐ టు ఐ కాంటాక్ట్, ఎలా సార్ బాగున్నారా, థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఫర్ ద షాప్ సార్, కూర్చుంటారా సార్, చైర్ ఉండి ఇయ్యండా, హ్యాండ్ షేక్ చేస్తారు, ఎట్లుండో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్కువ మనము బాడీ లాంగ్వేజ్ చేంజ్ చేసేది తప్ప, ఎప్పుడు తగ్గాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఎలా ఉండాలి, చాలా చాలా అవసరం. అలాగే మనము యూజే వర్డ్స్, మన యూజే విధానం, మనం మాట్లాడే విధానం చాలా చాలా అవసరం. నవ్వు కూడా అంతే, కావాలని హాహా జోరుగా కాదు, చిరునవ్వు సింపుల్ స్మైల్ చాలా అవసరము ఒక కస్టమర్ కి. అట్లే మీరు ఏమన్నా కస్టమర్స్ రకరకాలుగా లాంగ్వేజ్ లో వస్తారు, కొన్ని కన్నడ కస్టమర్స్ వచ్చొచ్చు, కొన్ని తమిళ్ కస్టమర్స్, కొన్ని హిందీ కస్టమర్స్, కొన్ని ఇంగ్లీష్ కస్టమర్స్, తెలుగు కస్టమర్స్ వస్తే మీరు హ్యాండిల్ చేస్తారు. కానీ రకరకాలుగా కస్టమర్ వస్తే సింపుల్ గా క్లియర్ గా లాంగ్వేజ్ ఏం చేయాలి, నమస్తే సార్ నమస్తే అంతే, ఇంగ్లీష్ వస్తే గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అంటే గుడ్ ఈవినింగ్ అంతే, ప్లీజ్ వెల్కమ్ టు అవర్ షాప్ సార్. ఎప్పుడు ఏమైనా మీకు ఆ లాంగ్వేజ్ తెలియదు కానీ తొందర లేదు, చిరునవ్వుతో ఉండి 1 సెకండ్ సార్, షర్ట్ బాడీ లాంగ్వేజ్ తో చూపించి షర్ట్ అంటే షర్ట్ ఓకే ఐ చూపి, ప్యాంట్ ఓకే ప్యాంట్ బాటమ్ అంతే, అది తీసుకొని వాళ్ళకి ఏం కలర్ అది అందరికీ తెలిసిపోతుంది, ఏం కలర్ ముందు వెరైటీలు అక్కడ పెట్టేస్తే సైజ్ సింపుల్. ఇది స్మార్ట్ కమ్యూనికేషన్ చాలా చాలా అవసరం. అది అయినాక నెక్స్ట్ డీలింగ్ విత్, ఇప్పటి వరకు మనం ఏం చేసాము, కస్టమర్ వచ్చారు మాట్లాడాము, ఇది ఫోన్ లో కూడా ఉండొచ్చు, నార్మల్ కూడా ఉండొచ్చు, కానీ కస్టమర్స్ మన షాప్ లో వచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర ఎట్లా ప్రవర్తించాలి చాలా చాలా అవసరం. ఇప్పుడు కూడా మనం చూసాము, కానీ ఒక స్లైట్ ఇక్కడ చెప్తాము. ఎప్పుడు మనం ఏం చేయాలి అంటే, నమస్కారం సార్ స్వాగతం మా షాప్ కి, రండా సార్ మీకు ఏం కావాలన్నా చూడండి. నెక్స్ట్ ప్రోడక్ట్స్ వాళ్ళు ఏమన్నా అడిగితే, సార్ వాళ్ళకి ఏం ప్రోడక్ట్ కావాలి సార్, మన దగ్గర కాంబో ప్రోడక్ట్స్ కూడా ఉంది, మీకు ఏం కావాలన్నా తీసుకోండి సార్ మనం ఇస్తాము. ఇన్ కేస్ స్టాక్ లో లేదంటే,
సార్ సారీ టు టెల్ సార్, సారీ సార్ చెప్పేదానికి సద్యానికి ఇప్పుడు స్టాక్లో లేదు, మీకు కావాలంటే తెప్పిస్తాను, మీ మొబైల్ నంబరు మీ కాంటాక్ట్ డీటెయిల్ ఇస్తారా, నేను రేపు లేకపోతే మొన్నాడు లోపల తెప్పిస్తాను, మీకు కాల్ వచ్చిన తక్షణమే మీకు ఆర్డర్ చేస్తాను సార్, వచ్చి మీరు తీసుకోపోవచ్చు. లేకపోతే నాకు అర్జెంట్గా కావాలంటే ట్రై చేస్తాను సార్, ఇన్ కేస్ లేదంటే మీరు అడ్వాన్స్ ఏమన్నా ఉంటే పే చేసేయండి, మీ సైజు ఈ కలర్ ఇలాగే ఉంటుంది, మీకు మీ అడ్రస్ ఇస్తే అక్కడే కూడా డెలివరీ చేపిస్తాను. సింపుల్. అది చాలా అవసరం. అది ఏమే కాంటాక్ట్స్ ఉంటే చిరునవ్వుతో స్మైల్తో మాట్లాడుకొని మళ్ళీ అయినాక సార్ చాలా ధన్యవాదాలు మా షాప్కి వచ్చిన దానికి, మాకోసారి రాండా. ఇంకొక చాలా అవసరం ఏమిటంటే కస్టమర్ మాట్లాడేటప్పుడు మనము ఇన్ బిట్వీన్ లా ఇంటరాక్ట్ చేయకూడదు. ఫస్ట్ కస్టమర్ ఏం కావాలి నీట్గా నిదానంగా అర్థం చేసుకొని వాళ్ళు అన్ని ముగిసాయినాక తర్వాత మనం మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ వచ్చింది, మీరు ఆర్డర్ ఇచ్చేసారు, ఎత్తుకొని కూడా పోయారు, వాళ్ళు డైరెక్ట్ గానే అక్కడే సేల్ చేసేసారు, లేకపోతే స్టాక్ ఉండలేదు మీరు తెప్పించారు, వాళ్ళ అడ్రస్ డెలివరీ చేశారు, అది అయినాక ఫాలో అప్, సార్ ప్రోడక్ట్ కలిపోయిందా మీకు, సార్ వేసుకున్నారా, కరెక్ట్ గా ఫిట్టింగ్ ఉందా, ఏమైనా ఛాలెంజెస్ ఉంటే దయచేసి మనకు చెప్పండి సార్, మనం ఇష్యూ సాల్వ్ చేస్తాం. అది ఫాలో అప్ చేసుకొని అది కరెక్ట్ గా పెట్టుకుంటే మన సర్వీస్ ఎక్కడో వెళ్ళిపోతుంది. ఇది అందరికీ తెలిసొచ్చు ఏమరా ఇది మనం చేసేది అది, కానీ ఇది చిన్న విషయాలే చాలా మార్పు తెప్పిస్తుంది బిజినెస్ లో. ఇది చాలా అవసరం. అలాగే నెక్స్ట్ ఏమిటంటే మళ్ళా సేమ్ మీ స్టాఫ్ కూడా ఎలా మాట్లాడాలి అది కూడా నేర్పియాలి. చాలా ఇంపార్టెంట్. మీ బిజినెస్ రెప్యుటేషన్ బాగుండాలి, మీ చిన్న బిజినెస్ ఇంప్రూవ్ కావాలి, దానికోసం అన్ని కావాలి అంటే ఫస్ట్ ఏమిటంటే మీతో చాలా అవసరం ఏమిటంటే నమ్మకం, మళ్ళా సేల్స్. అది బాగా అవ్వాలి అంటే ఫస్ట్ ఏదే కస్టమర్ వస్తే మంచి తరగా రెస్పెక్ట్ఫుల్ గా ట్రీట్ చేయాలి. ఏదే కస్టమర్ వాళ్ళు స్టాక్ తీసుకోకపోయినా కూడా అందరికీ సమానతగా ట్రీట్ చేయాలి. దాని తర్వాత కస్టమర్ తో ఎప్పుడు ఎంగేజ్ చేసేటప్పుడు యాక్టివ్ గా ఎంగేజ్ చేయాలి. మీకు 10వ కస్టమర్ ఉండొచ్చు, కానీ కస్టమర్ కి మీరు ఫస్ట్ టైం మీ షాప్కి వస్తూ ఉండేది. సో దానికోసం ఏదే కస్టమర్ ఉంటే పాజిటివ్ గా చిరునవ్వుతో మంచిగా మాట్లాడాలి. మీ దగ్గర లేదంటే కూడా సార్ సారీ సార్ చెప్పేదానికి సద్యానికి స్టాక్ లేదు కదా సార్, మొన్నే ఖాళీ అయింది, మీకు కావాలంటే అదే ప్యాటర్న్ వేరేది ఉంది చూపిస్తున్నా, లేదు వద్దు అంటే ఓకే సార్ కొన్ని టైం ఇస్తే నేను కావాలంటే తెప్పించి మీకు చెప్తాను. టోన్ మోడల్ ఇప్పుడు ఎట్లా మాట్లాడాను నేను, అది అయినకుండా కస్టమర్ ఓకే సార్ నేను వెయిట్ చేస్తాను మీరు తెప్పిస్తాను, షూర్ సార్ డెఫినెట్గా తెప్పిస్తాను, లేదు సార్ నాకు ఇది కావాల్సి ఉండే కస్టమర్ ఏమన్నా చెప్పేటప్పుడు వినాలి. అలాగే వాళ్ళ నీడ్ కూడా ఫాలోఅప్ చేసి మనము వాళ్ళకి ఉండాము, మన కస్టమర్ మంచి సర్వీస్ ఇస్తాము అనేసి ఆ బిల్డ్ ఒకసారి ఒక ట్రస్ట్ బిల్డ్ అయిపోతే డెఫినెట్ గా కస్టమర్ ఎక్కడా పోరు మన దగ్గరే వస్తారు. సో ఈ అన్ని ట్రైనింగ్ ఇట్లా మీరు మీ స్టాఫ్కి ఇవ్వాలి, మీరు కూడా ట్రైనింగ్ ఇవ్వాలి. ఇన్ కేస్ ఇక్కడ కస్టమర్స్ ఎవరు ఉండారో వాళ్ళకి అందరికి రిక్వెస్ట్ చేస్తాను, దయచేసి ఇలాగే మీ కస్టమర్తో మాట్లాడాలి అని మీ స్టాఫ్కి ట్రైనింగ్ ఇవ్వండి. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, మీ బిజినెస్ చాలా గ్రో చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ఇప్పుడు మనం ఇప్పటివరకు ఏం చెప్పామో హ్యాపీ పాత్ నేర్పున్నాం, కస్టమర్ వచ్చారు ఎలా మాట్లాడాలి ఎలా గ్రీట్ చేయాలి ఏమి. కానీ కొన్ని టైంలో కస్టమర్ ఏం చేస్తారో కంప్లైంట్ చేస్తారు, ప్రాబ్లం నాకు ఇష్టం లేదు సర్వీస్ బాగలేదు అనేసి. అప్పుడు మనము తప్పు విధానం వాళ్ళ దగ్గర చేయకూడదు. కస్టమర్ కొన్ని టైంలో చెప్తారు చూపించే ప్రోడక్ట్ ఇదేనా ఉండేది నీ దగ్గర ప్రోడక్ట్ వేరే లేదా, నాకు వేరే ప్రోడక్ట్ కావాలి, నాకు కావాల ప్రోడక్ట్ ఇది ఫీచర్స్ దీంట్లో లేదు, నాకు కావాల ప్యాటర్న్ షర్ట్ ఇది కాదు, నాకు కావాల ప్యాటర్న్ ఇది ప్యాంట్ కాదు, నేను చెప్పింది మిషనరీస్ పేపర్ కప్స్ ఇట్లా కాదు, నేను చెప్పింది కొంచెం పెద్ద సైజ్ మీరు చిన్న సైజ్ చేశారు, క్వాలిటీ కూడా బాగలేదు. అప్పుడు మీరు ఏం చేయాలి, సారీ సార్ ఫర్ దట్, మీకు ఏమైనా అవుతుంది నాకు అర్థమవుతుంది, డెఫినెట్గా కొన్ని టైం ఇవ్వండి, ఈ పేపర్ కప్స్ ఏముందో దీనికి నేను ప్రైస్ ఏముందో దాన్ని తగ్గిస్తాను, కొత్త క్వాలిటీ పేపర్స్ మీకు నేను తయారు చేసి ఈ కొంచెం టైం ఇవ్వండి, నేను దాని లోపల మంచి క్వాలిటీ విత్ వారంటీ నేను మీకు ఇస్తాను. అప్పుడు కస్టమర్ కూడా సార్ సారీ సార్ అర్థమైంది సార్, మనం సబ్రీస్ ఎప్పుడు ఇట్లా కాదు, మనం అర్థమైంది ఏమో ఒక పొరపాట్ల ఈ మిస్టేక్ అయిపోయింది, దయచేసి దానికి ఒక అవసరం ఉండా ఈ ఇష్యూ ఏముందో ఇమీడియట్ గా నేను ఫిక్స్ చేస్తాను, రేపు ఈ టైంకి రాండా సార్ మీ స్టాక్ అన్ని రెడీగా ఉంటుంది మీరు తీసుకోపోవచ్చు. అది కాకుండా అవునా కంప్లైంట్ ఏమైంది వద్ద కావాలంటే తీసుకోలేకపోతే పో ఇదే ఉండేదంటే ఇంకొకసారి వస్తారా కస్టమర్, రారు. మన బిజినెస్ ఇంప్రూవ్ అవుతుందా లేదు, మన డబ్బులు కస్టమర్ వస్తేనే మనకు డబ్బులు, మళ్ళీ స్టాఫ్ అందరి సంబళం ఎక్కడి నుంచి చేయాలి పాకెట్ నుంచి చేయాలి. అదాన్ని అయినాక నెక్స్ట్ ఫాలోఅప్ చేసి సార్ మన దగ్గర నుంచి అన్ని కరెక్ట్గా ఉంది, మనం మీ చేసేటికి ఇచ్చేసాము, ఇప్పుడు ఏమో తప్పైంది కదా దానికోసం సారీ సార్, ఒకసారి డబుల్ చెక్ చేసుకుంటా మీ ఇష్యూ అన్ని రీసాల్వ్ చేసి మీకు ప్రోడక్ట్ కల్పించిండాం, అలాగే మనం నెక్స్ట్ టైం ఇట్లా కాకుండా చూసుకుంటాం సార్ సారీ, అంతే. ఆ కస్టమర్ ఆ కృతజ్ఞత ఆ మాటలు దానికోసం ఓకే అంటే నెక్స్ట్ టైం డెఫినెట్గా వస్తారు. సో మనం అందరూ హ్యూమన్ బీయింగ్స్, డెఫినెట్గా మిస్టేక్ అవుతుంది పొరపాట్ల,
అయ్యేటప్పుడు దానికి ఎలా కరెక్ట్ చేయాలి, దానికి ఎలా కాంట్రాక్ట్ చేసి స్మార్ట్ గా కస్టమర్ తో ఎలా మాట్లాడి హ్యాండిల్ చేసి అది పంపించాలి. అదే చాలా చాలా అవసరం. అలాగే నెక్స్ట్ టిప్స్ ఇది ఏంటంటే కస్టమర్ కోపంలా ఉండి ఏమన్నా కంప్లైంట్ చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేయాలి అంటే పేషెన్స్ గా వినాలి. మనము అగ్రెసివ్ గా ఉండకూడదు. అది అయినాక బ్లేమ్ వాళ్ళు చేసేసారు, దానికి వచ్చి ఏమో చెప్పేదానికి సమాధానం చెప్పి అది ఇది చేయదండ. ఓకే సార్ తప్పైందా, సారీ సార్. ప్రోడక్ట్ వాళ్ళు చూపిస్తారు మీకు, చూడండి ఇక్కడ మీరు ఇచ్చిండే ప్రోడక్ట్ ఇట్లుండి డ్యామేజ్ అది లేదు సార్, అది అట్లే వచ్చేది, అది వచ్చిందా తప్పైందా, ఓకే సార్ సాల్వ్ సార్, సరే సార్ ఈ ప్రోడక్ట్ ఇట్లే పెట్టుకుండా నాకు కొన్ని టైం ఇవ్వండి, ఈ ప్రోడక్ట్ ని మళ్ళీ ఇంకొకసారి మీకు రెడీ చేసి ఇస్తాను. విత్ రెస్పెక్ట్, చాలా ఎప్పుడు కస్టమర్ తో మాట్లాడేటప్పుడు రెస్పెక్ట్ గా నిదానంగా విత్ ఇంటిగ్రిటీ చాలా అవసరం. అది చిరునవ్వు ఉండాలి. అయా సార్ చేసిస్తాను కొండా సార్, అయా సార్ చేసిస్తాను సార్, సారీ సార్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కంప్లైంట్స్ హ్యాండిల్ చేసేటప్పుడు కస్టమర్ దగ్గర. నెక్స్ట్ మనం ఇదన్నీ చేయాలి. మనం ట్రైనింగ్ ఇస్తా ఉంటాం, మీకు నేర్పించుకుంటా ఉంటాం, మీకు ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు, ఎవరు ట్రైనింగ్ లా ఇస్తా ఉంటారు కానీ మనకు పోలో. అది కాకుండా ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. మీరు కావాలంటే అందరికీ తెలిసిన ఇప్పుడు చాట్ జీపీటీ ఉంది, మీకు సిరి ఆప్షన్ ఉంది మొబైల్లో, అలాగే జెమినీ ఉంది, గూగుల్లో ఆప్షన్ కూడా ఉంది. మీరు అక్కడ పోయి ఏం చేయవచ్చు అంటే మీకు కావాల్సిన భాషలా మీరు పెట్టుకొని పొలైట్ గా రెస్పాన్స్ ఏముందో లోకల్లో ఆ సినారియోస్ నాకు ఇట్లా కావాలి, రియల్ లైఫ్ కస్టమర్ సిచ్యువేషన్ ఒక 2-3 కావాలి అంటే చాట్ జీపీటీలో చెప్తే అదే ఇస్తుంది. ఒకటి కమ్యూనికేషన్ బాడీ లాంగ్వేజ్ ఎలా ఇవ్వాలి చాట్ జీపీటీలో టైప్ చేయండి, అదే మీకు ఇచ్చేస్తుంది రియల్ ప్లస్. అది తీసుకొని దాన్ని తీసుకొని మీరు మీ స్టాఫ్ ట్రైనింగ్ ఇవ్వచ్చు. కస్టమర్ కంప్లైంట్ చేశారు, ఒక 3-4 కంప్లైంట్ డిఫికల్ట్ కంప్లైంట్ సిచ్యువేషన్స్ నాకు ఇవ్వండి, ఆ సినారియోస్, దాన్ని నాకు ట్రైనింగ్ గా నేను ఇవ్వాలి. అది తీసుకుంటే మీ లాంగ్వేజ్ లోనే వచ్చేస్తుంది. దాన్ని తీసుకొని మీరు అక్కడ ట్రైనింగ్ చేయొచ్చు మీ స్టాఫ్ కి. మనం పైన డిపెండ్, ఈ ట్రైనింగ్ పైన డిపెండ్ కాదు. చాలా ఏఐ టూల్స్ ఉంది, మీకు ఏం కావాలో ఏం మీకు ఈజీగా ఉందో అందరికీ తెలిసిన ఇది వాడుతూ ఉండారో మీరు తీసుకొని దాన్ని యూజ్ చేసి అదే మీకు ఇచ్చేస్తుంది. దాన్ని తీసుకొని కూడా మీ స్టాఫ్ కి ట్రైనింగ్ ఇవ్వచ్చు. ఇది చాలా చాలా అవసరం. అలాగే నెక్స్ట్ కొన్ని ఏమైతుంది, గవర్నమెంట్ స్కూల్ కూడా పెట్టిండారు, మనం టాప్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఉంది మన ఎంఎస్ఎంఈకి స్కిల్ డెవలప్మెంట్ ఎలా చేయాలి అనేసి. ఓకేనా, స్కిల్ ఇండియా మిషన్ కూడా ఒకటి ఉంది, ప్రధాన్ మంత్రి కుశల్ వికాస్ యోజన కూడా ఉంది. సో ఇదన్నీ ఏమది ఫ్రీ, ఇది ఫ్రీ. ఇక్కడ మీకు తెలిపోతుంది అట్లే చాలా ఉంది. ఎంఎస్ఎంఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఉంది, డిజిటల్ ప్రోగ్రామ్ ఉంది, అలాగే ఎన్ఎస్డిసి ఈ స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ ఉంది. దీంట్లో ఇది కాస్ట్, ఎన్ఎస్డిసి ఈ స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ అని చెప్పాను కదా, ఇది మోస్ట్లీ కాస్ట్ గా ఉంటుంది. సమ్ పేడ్, కొన్ని ఫ్రీగా ఉంటుంది, కొన్ని పేడ్ గా ఉంటుంది. అది కాకుండా ఇదన్నీ మీకు ఫ్రీ. ఉద్యమ్ రిజిస్ట్రేషన్ మీకు అందరికీ తెలుసును. ఈ లింక్ కూడా ఇప్పుడు మీకు చాట్ బాక్స్ లో వేసిండాము, కావాలంటే ఈ లింక్ తీసుకొని దీంట్లో కూడా పోయి మీరు ఫ్రీ రిజిస్టర్ అయ్యి మీకు ఇక్కడ ట్రైనింగ్ నేర్చుకోవచ్చు. స్కిల్ సెట్ ఏం కావాలో మీ బిజినెస్ కి మీరు నేర్చుకోవచ్చు. ఇదన్నీ ఫ్రీ. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ అన్నీ ఉంటుంది. ఈ లింక్స్ కూడా మీకు ఇక్కడ చాట్ బాక్స్ లో వేసిండాము, తీసుకోండా, దీన్ని యూజ్ చేయండా. ఇక్కడ కస్టమర్ తక్కువ జాయిన్ అంటే ఇప్పుడు పోయి మీరు మీట్ అయితే కూడా కస్టమర్ కి వాళ్ళకి ఎత్తుకోపోయి లింక్స్ ఇవ్వండా, ఇట్లా ఉంది మీ ఎలా మీ బిజినెస్ పెరుకోవాలి, ఇంప్రూవ్ చేయగలరు అనేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండా. అలాగే గవర్నమెంట్ బ్యాక్వర్డ్ రికగ్నైజ్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉంది కొన్ని. దాంట్లో ఏమంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఉంది. ఇది షార్ట్ టర్మ్ కోర్సు, చిన్నది కోర్స్, ఇది వెరీ లో కాస్ట్. ఇది కాస్ట్ 400 to 1000 రూపీస్ రేంజ్ లో ఉంటుంది. అలాగే నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని ఉంది, దీంట్లో కూడా మోస్ట్లీ ఇది ఫ్రీ, మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. అడ్వాన్స్ ఒక ట్రైనింగ్ ఉంటుంది, ఇండస్ట్రియల్ ట్రైనింగ్, ఎస్పెషల్లీ ఫర్ ట్రేడింగ్ లైక్ ఎలక్ట్రికల్, మెకానికల్ వాళ్ళకన్నీ. జన్ శిక్ష సంస్థ ఉంది, అది కూడా మీరు ఇక్కడ పోయి చూడొచ్చు. అలాగే మీకు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఇదన్నీ ఫ్రీ ఇన్స్టిట్యూట్, గవర్నమెంట్ బ్యాక్వర్డ్ అండ్ రికగ్నైజ్డ్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఇది కొన్ని కాస్ట్ ఉంటుంది, కొన్ని ఫ్రీ ఉంటుంది. అది ఏం ఫ్రీ ఉందో అది తీసుకోండి. కాస్ట్ ఉంటే 400 to 1000 రూపీసే ఉంటుంది. తీసుకొని మీకు సర్టిఫికేట్స్ కూడా వ్యాలిడ్ ఉంటుంది. తీసుకొని మీ బిజినెస్ ని ఎలా గ్రో చేయాలి మీరు నేర్చుకోవచ్చు. ఇది మంచి ఆపర్చునిటీ, దయచేసి దీన్ని మిస్ చేయొద్దంట. దీన్ని ఎలా మీరు వాడతారో అలా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే కొన్ని కాస్ట్ మళ్ళీ ఫ్రీ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ స్కీమ్స్ కూడా ఉంటుంది. ఎందుకు ఈ ట్రైనింగ్ మనకు కావాలి ఎంఎస్ఎంఈకి? ఫస్ట్ ఏమిటికి ఎందుకు ఇక్కడ చేయాలి అంటే అది ట్రస్టెడ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్, మినీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్. దీనిలో సర్టిఫికేట్ కూడా మీకు దొరుకుతుంది, ప్రైవేట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ కి. ఒకటి. సెకండ్, లోకలైజ్డ్ ట్రైనింగ్, అంటే మీ సెంటర్స్ వచ్చేసి చిన్న చిన్న టౌన్ లో ఉంటుంది, మీరు అక్కడ ఇక్కడ పోవచ్చు. లోకలైజ్ అంటే మీ టౌన్ లోనే ఉంటుంది, అక్కడే పోయి నేర్చుకోవచ్చు. ఎంప్లాయ్ అప్ స్కిల్లింగ్ అంటే మీ స్టాఫ్ ఉద్యోగాల వలన మీరు ఎలా ట్రైన్ చేయాలి, వేరే స్కిల్స్ ట్రైనింగ్, సేల్స్ కమ్యూనికేషన్ ట్రైనింగ్ దీంట్లో నేర్వచ్చు. పార్ట్ టైం స్టాఫ్ ఆర్ షార్ట్ టర్మ్ కోర్స్ కూడా వాళ్ళు పోయి తీసుకొని స్కిల్స్ ని పెరిపియవచ్చు.
దీన్ని ఎలా మనము టిప్స్ ఎలా మనము దీనికి మోస్ట్ ఎఫెక్టివ్ గా చేయాలి అంటే ఫస్ట్ ఉద్యమ్ పోర్టల్ రిజిస్టర్. మెనీ ఎంఎస్ఎంఈ స్కీమ్స్ ఆర్ ఈజీ, యాక్సెస్ చేస్తారు, అఫీషియల్ గా రిజిస్టర్ అయిపోతారు. అలాగే ఎంఎస్ఎంఈ ఐడి ఆఫీస్ పోయి ఫ్రీక్వెంట్లీ ఆర్గనైజ్ ఇన్ పర్సన్ వర్క్ షాప్ వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చేసి మీకు హెల్ప్ చేస్తారు ఎన్రోల్ అయ్యేదానికి. అలాగే ఎంకరేజ్ చేయండి మీ స్టాఫ్ కి, ఈ ప్లాట్ఫామ్ బాగుందిరప్పా, పర్ఫెక్ట్, మీ అట్లా ఎంప్లాయీస్ కి దయచేసి దీంట్లో పోయి ఇంప్రూవ్ చేసుకోండి. దీంట్లో మీరు ఏమైతుంది మంచి ఎలా మాట్లాడాలి, టోన్, సాఫ్ట్ స్కిల్, మళ్ళీ డిజిటల్ గాను ఇచ్చేయాలి, హెల్ప్ అవుతుంది. ఇంకొకటి ఏమిటంటే అఫోర్డబుల్, చాలా తక్కువ రేట్లో దొరుకుతుంది, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది, ఆఫన్ సబ్సిడైజ్ బై ది గవర్నమెంట్. ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇది చాలా అవసరం. నెక్స్ట్ ఇది ఎలా మనం ఫైండ్ చేయాలి, స్కిల్ గ్యాప్స్ మనది ఎలా ఉందో దాన్ని ఎలా మనం ఫైట్ చేసి ఈ ట్రైనింగ్ ప్లాన్ ఎఫెక్టివ్ గా చేయాలి అంటే సింపుల్. ఏం చేయాలి అంటే కొన్ని క్వశ్చన్స్ అడగండి, రిటర్న్ వర్బల్ క్వశ్చన్స్. ఎలా అంటే ఏ టాస్క్ అప్ప, ఏ పని అప్ప ఎక్కువ తీసుకుంటున్న టైము, ఏ టూల్స్ నువ్వు వాడుతూ ఉండవప్ప ఇది అవాయిడ్ చేసేదానికి, నువ్వు ఎలా నేర్చుకుంటా ఉండవా, ఇంకా ఎంత కావాలప్ప నీకు నేర్చుకునేదానికి. ఇదన్నీ లోకల్ లాంగ్వేజ్ లా కంఫర్ట్ క్లారిటీతో చిన్నగా అడగండి. ఎందుకప్ప ఇన్ టైం తీసుకుంటా ఉండవో, ఇదన్నీ తక్కువ చేయాలంటే నీకేమన్నా టూల్స్ కావాలనా అవాయిడ్ చేసేదానికి. సింపుల్. నెక్స్ట్ డైలీ వర్క్, వాళ్ళు డైలీ ఎలా చేస్తూ ఉంటారు పని, అదే మిస్టేక్స్ డైలీ చేస్తూ ఉంటారా? యాజ్ ఎ సూపర్వైజర్ ఓనర్గా మీరు డైలీ అదే మిస్టేక్ చేస్తూ ఉంటారా ప్యాకింగ్లా? కానీ వాళ్ళకి ఎప్పుడు హెల్ప్ కావాలనా, తోడు ఉంటేనే వాళ్ళు పని చేసేదా, లేకపోతే చేయరా? అక్కడ ఉంది స్కానర్, ట్రాలీ కూడా ఉంది, అది అవాయిడ్ కాకుండా పనిలా చేసేది మాన్యువల్గా. స్కానర్ ఎట్లా వాడాలి భయము, ట్రాలీ ఎట్లా మూవ్ చేయాలి భయము, సేఫ్టీ ఇష్యూస్, డిలేస్, దాంట్లో ఏమవుతుంది సేఫ్టీ పోతుంది, డిలే అవుతుంది ప్యాకేజ్ మాన్యువల్గా చేస్తే. సో ఇదన్నీ మన స్టాఫ్ ప్రొడక్టివిటీ తక్కువ చేసేస్తుంది. అలాగే గ్రూప్ స్టాఫ్ రోల్ ప్లే ఎలా ఉంటుంది, హెల్పర్స్ ఎన్ని జనాలు కావాలి, ఎన్ని తక్కువ స్కిల్ సెట్గా ఉండాలి దాంట్లో. ఇప్పుడు 10 జనాలు ఉంటారంటే 10 జనాలు కొత్త వాళ్ళు ఎవరో, పాత వాళ్ళు ఎవరో, సో వాళ్ళందరికీ మిక్స్ చేసి వాళ్ళు ఎట్లా ప్లాన్ చేస్తూ ఉంటారు, ఎట్లా పని చేస్తారు, వీళ్ళ దగ్గర పెడితే వీళ్ళు నేర్చుకోవచ్చు. ఆపరేటర్స్ ఉంటే టూల్స్, స్పెసిఫిక్ టూల్స్, ఇప్పుడు సీనియర్ ఉంటే మంచి ఆపరేటర్, వాళ్ళతో ఒక అసిస్టెంట్ ఇంకొక వింటేజ్ తక్కువ ఉండే వాళ్ళు పంపించి వాళ్ళు చేసేటప్పుడు నేర్చుకో. అదన్నీ మీరు ఏం చేయాలి అంటే ఓవర్ చేసి కోఆర్డినేట్ చేయాలి వర్క్లో. దీన్ని రోల్ ప్లేగా చేసి ఎలా చేయాలి, ఇప్పుడు ఎవరైనా మిషన్ చేస్తూ ఉంటే మంచి నాలెడ్జ్ ఉందంటే దాన్ని రోల్ ప్లేగా డెమాన్స్ట్రేషన్ చేయని చెప్పండి. ఒక మంచి స్కిల్ సెట్ ఉండి బాగా సేల్స్ బాగా కంపెనీలో సేల్స్ చేస్తూ ఉంటారంటే కొత్త జనాలు ఎవరు జాయిన్ అంటారు, ఎలా పని సేల్ చేస్తావు కొంచెం చెప్పి అంటే వాళ్ళు రోల్ ప్లేగా వాళ్ళు చెప్పిస్తారు. సో ఇదన్నీ చూసి కోఆర్డినేట్ చేయాలి మీరు, వాళ్ళ గ్యాప్ ఏముందో ఐడెంటిఫై చేసి వాళ్ళు బాగా స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేయాలి అంటే ఇదన్నీ చేయాలి. నెక్స్ట్ దానికోసం ఏం కావాలి అంటే మీకు ట్రైనింగ్ ప్లాన్. ఈ ట్రైనింగ్ ప్లాన్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళు స్పీడు మళ్ళీ అక్యురసీ ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళు తప్పు చేసేది విధానం తగ్గుతుంది, అలాగే వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఎలా టూల్ వాడాలి ఏం చేయాలి అనేసి. అలాగే సేఫ్టీ బెటర్ కోఆర్డినేషన్ అవుతుంది అందరితో, కస్టమర్ వచ్చేటప్పుడు భయం కాకుండా మంచిగా మాట్లాడతాడు. అట్లే కొత్త ఎంప్లాయీస్ ఎవరు జాయిన్ అయింటారో వాళ్ళు కూడా బాగా ఈజీగా నేర్చుకోవచ్చు. దానికోసం మీరు ఏం చేయాలి అంటే ఒక 30 దినాలు ట్రైనింగ్ క్యాలెండర్ ప్లాన్ మీరు టీమ్ చేయాలి. మీ టీంకి ఎట్లా ఫస్ట్ ఎగ్జాంపుల్ ఎట్లా ప్లాన్ ఉండాలి అంటే ఫస్ట్ వీక్ వచ్చేసి నేను సేఫ్టీ హ్యాండ్లింగ్, ప్రోడక్ట్స్ గూడ్స్ ఎట్లా ఉంది దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి దానిలో నేర్పిస్తాను. సెకండ్ వేర్ హౌస్ లో టూల్స్ ఉంటే పెర్ఫెక్ట్ టూల్ ఉంటే దాంట్లో ట్రాలీ ఎట్లా యూజ్ చేయాలి, కన్వేయర్ ఎట్లా చేయాలి, మార్కింగ్ ఎట్లా చేయాలి అది. సెకండ్ డ్యామేజ్ ని ఎలా తగ్గించాలి దాన్ని ఎట్లా మనం చూడాలి. అలాగే 4వ వారం ఏమైంది ఇదన్నీ చేయాలి అంటే కొన్ని రూల్స్ విధానం పాలసీస్ ఉంటే దాన్ని ఎలా కట్టుబాటుగా ఉండి ఫాలో అవ్వాలి. ముఖ్యంగా సేఫ్టీ ప్రాక్టీసెస్ ఎలా చేయాలి, ఇదన్నీ చేస్తే మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఈ ఎక్స్పీరియన్స్ మీరు మీ స్టాఫ్ నేర్పిస్తే ఏమవుతుంది, ఈ సెషన్ అన్ని హోల్డ్ చేస్తే నిదానంగా మీ బిజినెస్ ఏముందో స్టాగ్నేట్ గా ఉండి ఒక ప్రొఫెషనల్ లెవెల్కి వచ్చేస్తుంది. ఫార్మల్ వేకి వచ్చేసినాక ఏమవుతుంది అందరూ బాగా మెచ్యూరిటీ ఉంటే ఎక్సలెంట్ సర్వీస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నార్మల్గా ఐఎమ్ గివింగ్ అ డిఫరెంట్ ఎగ్జాంపుల్, ఫుట్పాత్కి పోతే వాళ్ళు ఎట్లా గ్రీట్ చేసి మీకు రెస్పెక్ట్ ఇస్తారో మాట్లాడతారో అదే మీకు షోరూమ్ పోతే ఎలా చేస్తారో అది ఇట్స్. ఇఫ్ యూ గో టు నార్మల్ థియేటర్ అండ్ ఇఫ్ యూ గో టు మల్టీప్లెక్స్ పీవీఆర్ సర్వీస్ ఎట్లా ఉంటుంది, సేమ్ స్క్రీన్ సేమ్ మూవీ, ఇక్కడ కూడా సేమ్ స్క్రీన్ సేమ్ మూవీ, కానీ ఆ చైర్స్ ఆ అంబియన్స్ హాస్పిటాలిటీ ఎలా ఉంటుంది, ఎక్కువైతేనే జనాలు అక్కడ పోతారు. అలాగే మీ బిజినెస్ ని కూడా ఆ లెవెల్లో తీసుకురావాలి. దానికోసమే మీరు ఏం చేయాలి అంటే క్యాలెండర్ బ్లాక్ చేయండి లోకల్ లాంగ్వేజ్ లా, అలాగే మీరు రిజిస్టర్ అయ్యండి స్కిల్ సెట్ పోర్టల్లా. నెక్స్ట్ ఏ ట్రైనింగ్ మీకు కావాలన్నా, ట్రైనింగ్ ఛాంపియన్ కావాలన్న దానికి అది ట్రైనింగ్ తీసుకొని మీ ఫ్యూచర్ బాగా కావాలి అంటే అది నేర్చుకోండి.
దీంతో మా ట్రైనింగ్ ఎండ్ అయింది. హోప్ ఈ ట్రైనింగ్, ఈ సెషన్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ దిస్ సెషన్.